మోషే కొండ మీద ఉన్నాడు, కొండ కింద యెహోషువ ఉన్నాడు. పాలెమున ప్రజలు దూడను తయారు చేసి డ్యాన్స్ కడుతున్నారు. ఇంక 4 నెలలు పోతే మళ్ళీ వస్తుంది బ్యాచ్, దూడ బ్యాచ్. ఇంకో 4 నెలలు పోతే మళ్ళీ రోడ్డుకి ఎత్తరా బ్యాచ్. అర్ధరాత్రి 2 సరే డీజేలు పెట్టి అయి పెట్టి పుట్టినో అదే మన గొర్రెపిల్ల బ్యాచ్, దూడ బ్యాచ్. దూడ కనపడితే ఎవరికి మూమెంట్ ఆగదే, ఇంకా ఎప్పుడు డ్యాన్స్ అయినా కూడా వేసేస్తుంటాడు. ఎందుకురా ఈ పనులు, మరి నా మీద పడి ఎడుతుంది కాబట్టి మానేయచ్చు కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు కేరళ చేయటం తప్పండి పాస్టర్ గారు. ఇప్పుడు కేరళ చేయటం, తమిళనాడు చేయటం కాదు నా పాయింట్. నీ ఇష్టమే చేసుకో. దాని కాన్సెప్ట్ ఏంటి? యేసు పుట్టెను అని ఎవరికి చెప్పాలి? ఆ మాట అర్ధరాత్రి 1 గంటకు వచ్చి పాస్టర్ గారి ఇంటి ముందు క్రీస్తుని పుట్టాను, క్రీస్తుని పుట్టాను. పాస్టర్ గారు రా, ఆయన బయటకు వస్తే క్రీస్తుని పుట్టాను, క్రీస్తుని పుట్టాను. ఒరే ఆ మొక్క చెప్పింది నేను కదరా నీకు, నువ్వు మళ్ళీ మా ఇంటికి వచ్చి చెప్తావు ఏంట్రా అంటే, నాకు కిస్మిస్ కదండి మరి చూడండి ఏదో ఒకటి. అది ఆడి సబ్జెక్టు. అని అర్ధరాత్రి కేకేసి ఫ్రిడ్జ్లో ఉన్న కేకులు తీసుకొచ్చి తలక మొక్కోసి పెట్టేస్తే థ్యాంక్ యూ పాస్టర్ గారు, క్రీస్తుని పుట్టాను. అర్ధరాత్రులు రోడ్లంటి పడి తినేత్తకే రైస్లో పుట్టింది. ఇలాంటి తింగర పనులు చేయకండి. మనం ఎందుకొరకు దేవుడు పుట్టాడు, ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అర్థం చేసుకోవద్దా?